అందరికీ నమస్కారం అండి. తల వంచుకుని సీరియస్గా పని చేసుకుంటున్న నీరజ హలో అనే పలకరింపునకు తల ఎత్తి చూసింది. ఎదురుగా సుమిత్ర, ఒకప్పటి తన ప్రాణ స్నేహితురాలు. కాని కొద్ది కాలంగా ఇరువురి మధ్య మాటలు లేవు. ఒకరికొకరు ఎదురుపడినా తల తిప్పేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అటువంటి పరిస్థితిలో సుమిత్ర ఇలా తన సీట్ దగ్గరకొచ్చి పలకరించడంతో ఆశ్చర్యపోతూ ఆప్యాయంగా రా సుమి అంటూ కుర్చీ చూపించి కూర్చోమంది. సుమిత్ర నిలబడే మా మేఘకు పెళ్లి కుదిరింది అంటూ శుభలేఖ నీరజ చేతికి అందజేసి వెళ్ళబోయింది. నీరజ ఆమెను ఆపేస్తూ ఓ కాంగ్రాట్స్ సుమి, ఎవరా అబ్బాయి అని అడిగింది. ఆమెకు సమాధానం ఇవ్వడం ఇష్టం లేనట్లుగా ఏ నీ కొడుక్కి చేసుకోనంత మాత్రాన నా కూతురికి ఇక పెళ్ళే కాదనుకున్నావా? ఎవరో అంతకు తగ్గ బొంతలే, రావాలనుకుంటే రా అని చెప్పి వచ్చినంత వేగంగా వెనుతిరిగి వెళ్ళిపోయింది. సుమిత్ర సమాధానానికి నీరజ మనసు చాలా ఖేదపడింది. సుమిత్ర కోపానికి, అసహనానికి తన దగ్గర మౌనం తప్ప సమాధానం లేదు. తను సమాధానం చెప్పినా సుమిత్ర కన్విన్స్ అవ్వదు. అందుకే తాను మౌనం వహించింది. నీరజ, సుమిత్ర ఒకే ఆఫీస్లో 25 సంవత్సరాల నుండి కలిసి పనిచేయడమే కాదు, అంతకంటే ఎక్కువ వారి మధ్యనున్న స్నేహబంధం. సుమిత్ర కూతురు మేఘ, అలాగే నీరజ కొడుకు ఆకాష్ ఇంటర్ వరకు ఒకే కాలేజీలో చదువుకున్నారు. మేఘ కంటే ఆకాష్ 1 సంవత్సరం సీనియర్. ఇద్దరు కూడా మంచి స్నేహితులు. ఆకాష్ చదువులో బ్రిలియంట్. ఆల్ ఇండియా మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్లో టాప్ ర్యాంక్ తెచ్చుకుని ఏఐఐఎంఎస్ న్యూఢిల్లీలో ఎంబీబీఎస్లో చేరిపోయాడు. మేఘ ఇంటర్ తర్వాత హైదరాబాద్లోనే ఇంజనీరింగ్ కాలేజ్లో చేరింది. ఆకాష్ కాలేజ్ సెలవుల్లో వచ్చినప్పుడు ఇద్దరూ కలుసుకుని తమ స్టడీస్ గురించి మాట్లాడుకుంటూ ఉండేవారు. 5 సంవత్సరాల కోర్సు పూర్తవ్వగానే ఆకాష్కు అక్కడే పీజీలో అడ్మిషన్ దొరికింది. మేఘ క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ వచ్చి చేరిపోయింది. నీరజకు మేఘను ఆకాష్కు చేసుకోవాలని, మేఘ తన ఇంటి కోడలిగా రావాలన్న కోరిక చాలా ఉండేది. తరచుగా సుమిత్రతో నేరు కోరుకున్నట్లు జరిగితే మనం వియ్యపురాళ్ళం అవుతాం కదే అని అనడంతో సుమిత్ర మనసులో కూడా ఆ కోరిక బలంగా రూపుదిద్దుకోసాగింది. ఆ రోజు ఆదివారం. ఆకాష్ తెలిసి మేఘ అతన్ని కలవాలని వెళ్ళింది. ఆకాష్కు తనే ముందుగా లవ్ ప్రపోజ్ చేయాలి అనుకుంది. వెళ్లిన 2 గంటల్లో తిరిగొచ్చేసింది. ముఖమంతా ఎర్రగా కందగడ్డలా అయిపోయి ఉంది. బాగా ఏడ్చినట్లుగా ఆమె కళ్ళే చెప్తున్నాయి. వస్తూనే తన గదిలోకి వెళ్లిపోయి తలుపులు వేసేసుకుంది. సుమిత్రకు అర్థం కాలేదు. ఎంత పిలిచినా తలుపులు తీయలేదు. మేఘ ఆకాష్ను ప్రేమించింది. అతనికి కూడా తన మీద ప్రేమ ఉంది అనుకుంది. కానీ తన మనసులోని విషయం ఆకాష్కి చెప్పాలి అనుకునే తరుణంలో అతని మాటలు ఆమె మనసున శరఘాతంలా తగిలాయి. ఆకాష్ ఢిల్లీలో తన క్లాస్మేట్ రోష్నీను ప్రేమించానని, గుజరాతీ అమ్మాయి అని, చాలా తెలివైనదని, ఇద్దరు పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నట్లు చెప్పాడు. అంటే ఆకాష్కు నిజంగా తన పట్ల ఇష్టం లేదా? మరైతే అతను చూపిన చనువు, తనని చూడగానే అతన్ని కళ్లల్లో మెరిసే మెరుపులకు అర్థమేమిటి? తనను ఎంతగా కవ్వించేవాడు? రాత్రంతా కూర్చుని తనతో చేసే చాటింగ్లు, మెసేజ్లకు అర్థం? నువ్వు జీన్స్ టాప్లో కంటే సల్వార్ సూట్లో నీలి మేఘ మాలలా ఉంటావు అనేవాడు. నీ పెదాల మీద నవ్వు తారకల్లాగా మెరుస్తోంది అనేవాడు. ఇదంతా ట్రాషా? ఎంత భ్రమపడింది! నిజానికి తను తొందరపడి నోరు జారలేదు అనుకుంటూ ఒక్క క్షణం కూడా అక్కడ ఉండలేక వెంటనే బాయ్ చెప్పి వచ్చేసింది. ఎప్పుడో రాత్రి 7 గంటలకు తలుపు తెరిచిన మేఘ తల్లిని కౌగిలించుకుని బావురుమని ఏడ్చేస్తూ ఆకాష్ను తను ప్రేమించిన సంగతి, కాని ఆకాష్ తన క్లాస్మేట్ను ప్రేమించినట్లు, ఆమెనే పెళ్లి చేసుకోబోతున్నట్లుగా చెప్పాడని చెప్పింది. సుమిత్ర నిశ్చేష్టిత అయ్యింది. నీరజకు అంతా తెలిసే తన దగ్గర ఈ విషయం దాచలేదు కదా అని అనుమానపడింది. మేఘ అంటే అంత ఇష్టం ఉన్న నీరజ మేఘను కోడలిగా చేసుకోవాలి అనుకున్నది. కొడుక్కి తన అభిప్రాయాన్ని చెప్పి ఆ మాత్రం ఒప్పించలేకపోయిందా అన్న ఒక్కలాంటి కోపం, అసహనం మొదలైనాయి. దాని ఫలితమే నీరజతో ముభావంగా ఉండను ఆరంభించింది. సుమిత్ర మౌనాన్ని అర్థం చేసుకున్న నీరజ, ఆకాష్ ప్రేమ విషయం తనకు కూడా ఈ మధ్యనే తెలిసిందని, ఆకాష్కు ముందు నుండి మేఘ పట్ల పెళ్లి చేసుకోవాలి అనే అభిప్రాయం లేదని చెప్పాడన్న సంగతి సుమిత్రకు చెప్పాలి అనుకుంది. కాని సుమిత్ర తనని ఆమడ దూరంలో పెట్టేసి తనని సూదుల్లాంటి చూపులతో చూడడం జరిగేసరికి మౌనంగా ఉండిపోయింది. ఆకాష్ చేసుకోబోయే రోష్ని దేశ్పాండే ఢిల్లీలో ప్రముఖ వ్యాపారవేత్త అయిన
అజిత్ దేశపాండే గారి ఒక్కగానొక్క ముద్దుల కూతురు. ఆయన ముఖేష్ అంబానీ గారి పలు వ్యాపార సంస్థల్లో ముఖ్య వాటాదారుడు కూడా. రాజకీయ పలుకుబడి ఉన్నవాడు. పెళ్ళయ్యాక కూతుర్ని అల్లుణ్ణి పై చదువులకు లండన్ పంపించి ఆ తర్వాత న్యూఢిల్లీలో ఒక కార్పొరేట్ హాస్పిటల్ కట్టించి కూతురికి అల్లుడికి గిఫ్ట్గా ఇవ్వాలని ఆయన కోరిక. రోష్ని ఆకాష్ల డెస్టినేషన్ వెడ్డింగ్ జైపూర్లో అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొడుకు వెడ్డింగ్ కార్డు సుమిత్రకు ఇస్తూ, మనసులో ఏమీ పెట్టుకోకుండా పెళ్లికి రావే, నీకోసం ఏర్పాట్లు చేయిస్తాను అంటే రానని నిక్కచ్చిగా చెప్పేస్తూ, ఓహో ఇప్పుడు అర్థమైంది మా మేఘను నీకు ఎందుకు చేసుకోవడం లేదో, ఆస్తి అంతస్తు లేవు అనేగా అంటూ నిష్ఠూరమాడింది. నీరజ అసలు సంగతి చెప్పాలి అనుకున్న ప్రతిసారి పుల్లవిరుపు మాటలు అంటూ తన మనసుని బాధ పెట్టే సుమిత్రకు తను వివరణ ఇచ్చినా సుమిత్ర అర్థం చేసుకోదని, దాని మూలంగా సమస్యలు మరింత జటిలమవుతాయేమోనని భయపడేది. పెళ్లికి మేఘ మాత్రమే వెళ్ళింది. వెళ్ళకపోతే తనేదో బాధతో కుమిలిపోతున్నానని అనుకుంటారని. అదీగాక ఆకాష్ పదే పదే తన పెళ్లికి రాకపోతే ఊరుకోనని అనేసరికి తాను ఒక్కర్తి వెళ్ళొచ్చేసి నెల రోజులు మూడీగా అయిపోయింది. ఆ తర్వాత ఆకాష్ పట్ల తన ప్రేమను తన మనసులోనే సమాధి చేసేసింది. మేఘకు వెడ్డింగ్ గిఫ్ట్గా డైమండ్ రింగ్ కొనాలి అనుకుని జ్యువెలరీ షాప్కు వెళ్లిన నీరజకు అక్కడ సుమిత్ర తారసపడింది. నీరజను చూడగానే ముఖం తిప్పుకుంది. తన షాపింగ్ అయిపోయినా సుమిత్ర షాపింగ్ అయ్యే వరకు నిరీక్షించి సుమిత్రను గట్టిగా పట్టుకుని బలవంతంగా పక్కన్నే ఉన్న కాఫీ షాప్కి తీసుకువెళ్ళింది. ఇద్దరు ఎదురెదురుగా కూర్చున్నారు. నీరజే మాట్లాడింది ముందు. చూడు సుమి, మాట మౌనం బొమ్మ బొరుసు లాంటివి. రెండు వైపులా పదునున్న కత్తి వంటివి అవి. ఆహాన్ని పక్కన పెట్టేసి మాటలు కలుపుకుంటే మన జీవన యాత్ర పదమంతా పూలమంతా అవుతుంది. నేను ఎన్నోసార్లు నా మనసులోని మాటను నీకు చెప్పాలని ప్రయత్నించినా నేనంటే అసహనంగా, కోపంతో మండిపడే నిన్ను చూసి చెప్పడానికి జంకేదాన్ని. అసలు నేను చెప్తున్న మాటలు నమ్ముతావో లేదోనన్న సందిగ్ధత. ఎన్నాళ్ళిలా దాగుడు మూతలు. బంగారు బొమ్మ లాంటి మేఘకు ఏదో అంతకు తగ్గ బొంత కుదిరిందంటావా? ఆ అంతకు తగ్గ బొంతగాడు ఎవరో నాకు తెలియదనుకోకు. వాడికి ఏ అమ్మాయి నచ్చకపోతూ ఉంటే, ఓరి వెధవాయ్, మేఘ అనే బంగారు బొమ్మను ఒక్కసారి చూడు అంటూ వాణ్ణి నేనే పంపాను. అర్థం అవ్వలేదు కదూ సుమి. మేఘకు కాబోయే భర్త మా పెదనాన్న కూతురి కొడుకు, అంటే మా చెల్లెలి కొడుకు ప్రదీప్. ఐఐటిలో టాపర్. ఆ తర్వాత యుఎస్లో ఎంఎస్ చేసి అక్కడే అమెజాన్లో పనిచేస్తున్న వాడికి మేఘ గురించి చెప్పాను. మా చెల్లెలికి నీ ఫోన్ నెంబర్ ఇచ్చి కాంటాక్ట్ చేయమన్నాను. ఆకాష్ పెళ్ళెప్పుడు మా చెల్లెలు సుధా, దాని భర్త అమెరికాలో ప్రదీప్ దగ్గర ఉన్నందువల్ల పెళ్లికి రాలేకపోయారు. మా సుమిత్రను నేనే సర్ప్రైజ్ చేస్తాను అని మేఘ గురించి నేనే చెప్పానన్న విషయం నీకు చెప్పొద్దని మా సుధ నుండి మాట తీసుకున్నాను. మేఘ లాంటి బంగారు తల్లి ఎందుకు నచ్చదు ఎవరికైనా? మనకు మేఘను చూసి ఎగిరి గంతేశాడు మా ప్రదీప్. పెళ్లి కుదిరింది. నేను కుదిర్చానని ఏదో గొప్పగా నీకు చెప్పాలని కాదు సుమిత్ర. మేఘ నా ఇంటి కోడలు కాకపోయింది అని చాలా బాధపడ్డాను. ఆస్తి అంతస్తుకి ప్రలోభ పడిపోయానని మాట్లాడావు. ఆకాష్ తన ప్రేమ విషయం మాకు సడన్ గా చెప్పాడు. రోష్నీని చేసుకుంటే లండన్ పై చదువులకు వెళ్లగలను అని, అలాగే రోష్ని తండ్రి కట్టించి ఇచ్చే పెద్ద హాస్పిటల్ హోదా వస్తాయి అంటూ, ఇవన్నీ మీరు ఏర్పాటు చేయగలరా అంటూ సవాలు విసిరాడు. వద్దురా, మనం మేఘను చేసుకో, చక్కని పిల్ల, కష్టసుఖాలు తెలుసున్న అమ్మాయి అంటే. నాకు మేఘ కేవలం ఒక స్నేహితురాలు మాత్రమే, ఆమె మీద ఆ ఉద్దేశం లేదు అంటూ మాట కాదన్నాడు. మా మాట కాదన్నాడు. ఏం చేయగలమే? పిల్లల్ని కంటాం గాని వాళ్ల తలరాతలను కాదుగా. వాళ్ల ఇష్టాన్ని భవిష్యత్తును కాదనే హక్కు మనకుందా చెప్పవే? వాడి పెళ్లి బిలీనియర్ గారి అమ్మాయితో జరిగినందుకు నాకు ఒరిగేదేమిటే సుమిత్ర? వాడు కోట్లకు పడగలెత్తే ఇంటికి అల్లుడయ్యాడని మాకు లేస మాత్రం సంతోషం కూడా లేదు. వాడికి మాకు మధ్య దూరం పెరిగిపోయింది. అదే ఆర్థిక వ్యత్యాసం. రోష్నికి ఆ అమ్మాయి తండ్రికి డాక్టర్గా మా ఆకాష్. వాడి తెలివితేటలు నచ్చాయి. కానీ వాడి తల్లిదండ్రులమైన మేము కాదు. పక్కా వ్యాపారస్తులు కదా. అర్థమైందనుకుంటాను. మేఘ ఆకాష్కు భార్య కాలేకపోయినా మంచి మంచి మనసున్న ప్రదీప్కు భార్య కాబోతోంది. ఒక విధంగా ఇలా జరగడం చాలా ఆనందంగా ఉంది. అంతా మన మంచికే జరిగింది అనుకుంటాను. ఇన్నాళ్ళు నా మనసులోనే కొట్టిమిట్టాడుతున్నా నా ఆవేదనంతా నీతో చెప్పుకోవాలన్న నా తపనకు, చెప్పలేని నా నిస్సహాయతకు మధ్య ఉక్కిరి బిక్కిరైపోతూ మౌనమంతరం పాటిస్తూ వచ్చాను. ఇంతేనా నా ప్రాణమైన సుమి నన్ను అర్థం చేసుకుంది?
అనుకుంటూ బాధపడని క్షణం లేదు. అవసరమైన సమయాల్లో నోరు విప్పకుండా మౌనమంత్రం పఠించడము అనర్థదాయకమే. ఎందుకంటే మన మధ్య దూరం ఇంకా ఇంకా పెరిగిపోతూ మొత్తానికి మన బంధమే శాశ్వతంగా తెగిపోతుంది. అందుకే నిన్ను గట్టిగా కదలనీయకుండా పట్టేసుకుని ఇన్నాళ్ళు నా మనసులో కొండలా పేరుకుపోయిన నా వ్యధనంతా నీకు చెప్పేశాను. ఇంకా సుమిత్ర గారు ఏ శిక్ష వేసినా భరిస్తాను అని తల వంచేసరికి నీరజను పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చేసింది సుమిత్ర. నీరు, నీ ఇంటి కోడలిగా నీ ఇంట్లో మా మేఘ కాలు పెడుతుందని మురిసిపోయాను. ఎప్పుడూ అదే ధ్యాస నాకు. నా కోరిక తీరనందుకు నేనే అంతగా కృంగిపోతే ఆకాష్ని ఎంతగానో ప్రేమించిన మేఘ దుఃఖాన్ని చూస్తూ తట్టుకోలేకపోయాను. తల్లిగా నీ కొడుక్కి ఆ మాత్రం నచ్చచెప్పుకోలేకపోయావా అని ఆవేశపడ్డాను. కాని నీ మాటల్లో ఎంతో నిజముందే నీరు. పిల్లల ఇష్టాన్ని భవిష్యత్తుని కాదనే హక్కు తల్లిదండ్రులకు లేదనే మాట అక్షర సత్యం. నువ్వేమిటో నీ మనస్సేమిటో నాకు తెలిసినా నీకు దగ్గరవ్వడానికి నా అహం అడ్డొచ్చింది. క్షమించవే. ఇన్నాళ్ళు నిన్ను దూరం చేసుకున్నందుకు చాలా సిగ్గుపడుతున్నా అంటూ నీరజను అల్లుకుపోయింది ప్రేమతో. కథ సమాప్తమండి. కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.